రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు సీఎంఆర్ఎఫ్ పోలీస్ క్యాంప్పై ఏసీపీ విచారణ చేపట్టాలంటూ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మానకొండూరు నియోజకవర్గంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యానికి గురైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం పొందే అవకాశం ఉంది కాబట్టి గౌరవ శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్చి పెట్టుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అది ఇప్పుడున్నటువంటి కాదు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరున్నా కూడా సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అనేది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఇది కొనసాగుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్లకు సంబంధించినటువంటి ఒకళ్ళ పేరు మీద వచ్చినటువంటి చెక్కులను స్థానిక నాయకులు కాజేసి మరొక పేరు విన వేసుకొని ఈరోజు లబ్ధిబంధువుల సందర్భంలో మనకు 2-3 రోజులుగా మండలంలో మనకందరికీ తెలిసినటువంటి వార్త చూస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మనకు సంబంధించి మనకున్నటువంటి సమాచారం మేరకు కురబోయిన రవి అని ఇల్లంతకుంట వాస్తవానికి వచ్చినటువంటి 60,000 చెక్కును రహీంఖాన్పేట గ్రామానికి సంబంధించి కత్తి రవి అని అంటే కే రవి అని వస్తుంది చెక్ పేరు విన, కింద ఏమైందంటే మొత్తం పేరుతో సహా వస్తుంది కానీ చెక్కు మాత్రం కే రవి అని వస్తుంది. ఈ కే రవి అనే పేరు విన కత్తి రవి అని రహీంఖాన్పేట అతని పేరు విన చెక్కు వేసుకొని డ్రా చేసి ఈరోజు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. ఇప్పటి వరకు దీనిపైన గౌరవ ఎమ్మెల్యే గారు ఎలాంటి స్పందించినటువంటి సందర్భం లేదు. ఇప్పటి వరకు గగ్గోలు అనేక విషయాల్లో గగ్గోలు పెడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు నోరు మెదపడం ఎందుకు లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మానకొండూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నుండే ఈ అవినీతి సీఎంఆర్ఎఫ్ అవినీతి జరుగుతున్నటువంటి సందర్భం మాకు కనబడతా ఉంది. ఈరోజు ఇదొక్కటే కాదు, ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు తెలిసినటువంటి సమాచారం ప్రకారం వల్లంపట్ల గ్రామంలో కూడా ఎల్ శ్రీనివాస్ అనే పేరు విన చెక్కు 26,000 చెక్ వస్తే ఆ ఎల్ శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోతే ఆ 26,000 చెక్కును ఎల్ శ్రీనివాస్ పేరిట అకౌంట్లో జమ చేయాలి, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని ఫ్యామిలీ లీగల్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయవలసినటువంటి చెక్ మార్పిడి చేసుకొని అందజేయవలసినటువంటి అవసరం ఉంటుంది సీఎంఆర్ఎఫ్ గైడ్లైన్స్ ప్రకారం. కానీ ఎల్ శ్రీనివాస్ ఇంకో పేరిట మాకున్న సమాచారం ప్రకారం బెజ్జంకి గ్రామానికి చెందినటువంటి ఇంకో ఎల్ శ్రీనివాస్ పేరిట ఈ చెక్కు 26,000 చెక్ వేసి అక్కడ నుండి అతనికి 6,000 ఇచ్చి ఇంకో 20,000కు ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఫోన్పే ద్వారా కొట్టించుకున్నటువంటి సందర్భం కూడా మాకు తెలియవచ్చింది, ఇంతకుముందే సమాచారం వచ్చింది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో భారీ కుంభకోణం మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారమే ₹1,00,000 ఉంది. అంటే దాదాపు 40-50 లక్షల కుంభకోణం ఓన్లీ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండే జరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ ఒక సంఘటన జరిగినప్పుడు సంబంధిత ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుంటే ఆ ఎమ్మెల్యే గారు దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసేది ఉండే, ఎంక్వైరీ వేసి ఆయనకు సంబంధం లేకుంటే చిత్తశుద్ధి చాటుకునేది ఉండే. కానీ ఎంక్వైరీ లేకుండా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఏం చేయకుండా తాత్సారం చేసుట్లా ఇందులో బదలాబేందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం, సూటిగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ చెక్కుల పరంపర కొనసాగుతున్నటువంటి సందర్భంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏసీబీ ఏదైతే ఉందో దాని మీద ఈ ఏదైతే సీఎంఆర్ఎఫ్ చెక్కుల మీద ఏసీబీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ గౌరవ ఎమ్మెల్యే గారు కోరి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గర జరిగింది అనుకుంటలేము, మా ఇళ్ళ దగ్గర మండలంలో జరుగుతుంది అనుకుంటలేము, బెజైన్లో జరిగింది కావచ్చు,
తిమ్మాపులో జరిగింది కావచ్చు. అసలు మీరు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీరు ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చారు, ఎవరెవరి ఖాతాలో జమ అయినాయని చెప్పి మీరైనా కనీసం ఎంక్వైరీ చేసుకోవాలి కదా. బాధ్యత పోస్ట్ నుండి ఆరోగ్య ప్రదాత అని చెప్పి పిలుచుకున్నటువంటి ఎమ్మెల్యే గారు అనారోగ్య నిర్ణయాలు ఏంటి? ఇవన్నీ అనారోగ్యకరమైన నిర్ణయాలు కదా ఇవన్నీ. మీరు ఆరోగ్య ప్రదాత కదా, మీకు వైద్యం పట్ల ఉంది కదా. వైద్యం అనారోగ్యానికి ఒక రోగి అనారోగ్యానికి గురై సహాయం కొరకు మీ దగ్గరికి సహాయం కొరకు వస్తే ఆ రోగికి ఎందవలసినటువంటి సహాయం మీ కాంగ్రెస్ నాయకుల జేబులలో పోతుందా? ఇదేనా మీరు ప్రజాపాలన? ఇదేనా మీ నీతివంతమైన పాలన? మైకు పడితే చాలు నీతివంతమైన పాలన, ప్రజాపాలన, ప్రజల కొరకు పాలన అని చెప్పి బీరాడుతున్నటువంటి నాయకులు ఎక్కడున్నారు? గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని చెక్కులు వచ్చినాయి, ఎంతమంది లబ్ధిదారులకు చేరినాయి, ఆ లబ్ధిదారుల అకౌంట్లో జమ అయినాయా కాలేదా? ఇది ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ గౌరవ ఎమ్మెల్యే గారు భయపడతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలో పనితీరంతా గిట్నే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ లేదు. లాస్ట్కు అనారోగ్యానికి గురైనటువంటి రోగుల సహాయం చేసే సహాయం కూడా మీరు దోచుకుంటున్నారంటే మీ పరిపాలన ఎట్లా ఉందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గమనించాలి ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఎలాంటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ వీటి అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన సందర్భంలో వాళ్ళ నాయకులు చేసుకున్నారు. ఈరోజు ఏ గ్యారంటీ లేదు, ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ లేదు, 420 420 గ్యారంటీస్ ఇచ్చారు. ఏది కూడా ఈరోజు అమలు కాని సందర్భంలో ఉన్నది. ఆ ఫ్రస్ట్రేషన్లో లాస్ట్కు మాకు ఎక్కడ ఏం దొరుకుతలేదని చెప్పి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వెంబడి ఈ కాంగ్రెస్ నాయకులు పడ్డట్టు కనబడతా ఉంది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఉన్నారా లేకుంటే ఎక్కడ సార్ ఇప్పుడు మండల కేంద్ర పోలా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అంటే ఇప్పుడు 100% కాంగ్రెస్ నేతలు కదా. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్ అనేది ఈరోజు అధికారుల ద్వారా ఇవ్వడం లేదు. గతంలో ఉన్నటువంటి ఇక్కడ మా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి రసమై బాలకృష్ణ గారు ఇంటింటికి కళ్యాణ చెక్కులు తీసుకుపోయి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పొద్దున్న లేవగానే ఈరోజు సలీం ఉన్నాడు అనుకో, సలీం వాళ్ళ ఇంటికి పోయి సలీంకు సీఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చిన సందర్భం, శ్రీనివాస్ ఉంటే శ్రీనివాస్ ఇంటికి పోయి చెక్ ఇచ్చిన సందర్భం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ నుండి స్థానిక నాయకులకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులకు ఇస్తే ఆ స్థానిక నాయకులు తీసుకుపోయి ఇలాంటి అక్రమాలకు తెరదీపుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆ చెక్కులు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి ఎవరు చెక్కులు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చినటువంటి చెక్కులు ఎవరి పేరు మీద రాయని ఇందులో ఉండి ఇంతకుముందు నిన్ననే ఒక పోస్ట్ కూడా చూసినాం. మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి గారి పేరిట ఒక ప్రకటన కూడా రిలీజ్ అయింది. ఏది అంతగిరి శ్రీనివాస్ అనే వ్యక్తిని మేము కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం కాదు కదా, మీరు సమగ్రమైనటువంటి నివేదిక కోరాలి కదా. సమగ్రంగా అక్కడ ఏం జరిగింది, అక్కడ కుంభకోణం జరిగిందా లేదా, నిజంగా ఇక్కడ ఈ చెక్కు ఎవరి పేరు నచ్చింది, ఎట్లా మిస్యూజ్ అయింది, దీనికి వెనుక ఎవరెవరు ఉన్నారని చెప్పి మీరు ఆరా తీయాలి కదా. మీ దగ్గరనే ఉంది కదా, పోలీస్ యంత్రాంగం మీ దగ్గరనే ఉంది, అధికార యంత్రాంగం మీ దగ్గర ఉంది, కలెక్టర్తో ఎంక్వైరీ చేయించుకోవచ్చు, ఆర్టీఓతో ఎంక్వైరీ చేయించుకోవచ్చు, ఇక్కడ ఎంపీడీఓ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు. మీరు అవన్నీ చేయకుండా కేవలం ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం అంటే దీని వెనుక మీరు ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం.